సో గైస్ ఈరోజు వచ్చేసి మనం నరుటో చాప్టర్ 2లో రాబోతున్న ఆల్ బండిల్స్ రివ్యూస్ అయితే చూసేద్దాం. అలాగే అది ఏ ఈవెంట్లో వస్తే ఎన్ని డైమండ్స్ అవుతుందో అది కూడా చూసేద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గైస్, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మెయిన్ నరుటో చాప్టర్ 2లో రాబోతున్న ఇటాచి ఉచిహా బండిల్ గైస్, ఇది మెయిన్ బండిల్గా ఉండబోతుంది. ఇదైతే మనకి టోకెన్ టవర్లో అయితే వస్తుంది. బండిల్ యానిమేషన్స్ అండ్ లుక్ చేంజింగ్ చూసుకోవచ్చు మీరైతే, చాలా బాగుంది బండిల్ అయితే. ఆ పక్కన ఎఫెక్ట్స్ కాకులు వస్తున్నట్టు, అలాగే యానిమేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే బండిల్ లుక్ చేంజింగ్ మాత్రం కొంచెం డిసప్పాయింటెడ్ గైస్. బ్లాక్ అండ్ వైట్ థీమ్లో వచ్చింది, గెంజిట్స్ థీమ్లో అయితే ఇది కొంచెం డిసప్పాయింటెడ్ ఉంది. కాకపోతే బండిల్ అయితే ఓవరాల్ చాలా బాగుంది. ఈ బండిల్ అనేది టోకెన్ టవర్లో రాబోతుంది కాబట్టి చాలా డైమండ్స్ అయితే దొబ్బేస్తాడు గైస్. మినిమం 4-5,000 డైమండ్స్ అయితే అవుతాయి గైస్ ఈ బండిల్ తీయడానికి. అలాగే గైస్ ఈ బండిల్ తీస్తే మనకి ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. లూట్ బాక్స్ స్పెషల్ ఎఫెక్ట్ అని, నాక్ డౌన్ ఎఫెక్ట్ అని చాలా అయితే ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు మీరైతే. లూట్ బాక్స్ స్పెషల్ ఎఫెక్ట్ అయితే లూట్ బాక్స్ రౌండ్ గా అయితే కాకులు అయితే వస్తున్నాయి గైస్, ఇవైతే బుర్ర పాడున్నాయి గైస్. అలాగే రన్నింగ్ ఎఫెక్ట్, నాక్ డౌన్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్ మీరైతే. అలాగే గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి ఉచిహా మదర్ బండిల్ అయితే చూసేద్దాం. ది గోస్ట్ ఆఫ్ ది ఉచిహా బండిల్ యానిమేషన్ అండ్ ఎఫెక్ట్స్ అయితే చూసుకోవచ్చు గైస్. వేరే లెవెల్ అయితే డిజైన్ చేసారు మదర్ ఉచిహాది కూడా. బట్ ఇది రీయానిమేషన్ బండిల్ గైస్, నార్మల్ బండిల్ అయితే కాదు. అలాగే సుజునో యానిమేషన్ అయితే చూసుకోవచ్చు, మామూలుగా లేదు, వేరే లెవెల్ అయితే ఉంది. వెనుక నుంచి అలా చేతులు వస్తున్నట్టు వేరే లెవెల్ అయితే డిజైన్ చేసారు. బండిల్ ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు గైస్ మనమైతే. ఈ బండిల్ వచ్చేసి మనకైతే రింగ్ ఈవెంట్ లో అయితే వస్తుంది. మినిమం 3,000-2,000 డైమండ్స్ అయితే అవుతాయి. ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు మీరైతే. అలాగే ఈ బండిల్ కి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి గైస్, ఎలిమినేటర్ ఎఫెక్ట్స్ అని, నాక్ డౌన్ ఎఫెక్ట్స్ అని, మెడికిట్ ఎఫెక్ట్స్ అని చాలా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరైతే. ఈ ఎఫెక్ట్స్ మాత్రం బుర్రపాడు ఓపిగా అయితే డిజైన్ చేశారు గైస్, మెంటల్ ఎక్కిపోతుంది చూస్తుంటే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే ఒబిటో బండిల్ గైస్. ఒబిటో బండిల్ అయితే నార్మల్ గా అయితే ఉంది, ఎఫెక్ట్స్ ఏం యాడ్ చేయలేదు. టెంటల్స్ థీమ్ లో ఉన్న బండిల్ అయితే ఇచ్చేసాడు గైస్ మనకు ఒబిటోది అయితే. ఓవరాల్ బండిల్ లుక్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఈ బండిల్ కూడా మనకైతే రింగ్ ఈవెంట్ లో అయితే వస్తుంది గైస్. 2-3,000 డైమండ్స్ అయితే ఖర్చు అవుతాయి. ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. నన్ను అడిగితే మాత్రం 10+1 స్పిన్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు కదా, అవి మాత్రమే తింపి వదిలేయడం అయితే బెటర్ అనుకుంటాను నేనైతే. ఎందుకంటే చాలా డైమండ్స్ అయితే ఖర్చు అవుతాయి. మీకు చాలా ఇష్టం అయితే ఇక మీ ఇష్టం మీరు తీసుకోవచ్చు. అలాగే మనం నెక్స్ట్ బండిల్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం అది ఎవరో కాదు, ఓరేవా పెయిన్ గైస్. బండిల్ లుక్ అయితే చూసుకోవచ్చు మీరైతే. ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే లేకుండా నార్మల్ గా అయితే ఇచ్చారు. అలాగే లీఫ్ విలేజ్ ని రిస్టోర్ చేసినప్పుడు నరుటోతో ఫైట్ అవుతుంది కదా, అలాంటి బండిల్ అయితే ఇచ్చాడు. కొంచెం చినిగిపోయినట్టు అలాగైతే ఇచ్చాడు గైస్. ఎందుకంటే పెయిన్ కి అకట్స్కి మెంబర్ కదా గైస్, ఆల్ డ్రెస్సెస్ అయితే సేమ్ ఉంటాయి కదా. ఆల్రెడీ ఇటాచీకి అయితే ఇచ్చేసిండు, ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి సేమ్ ఇస్తే బాగుంటది కాబట్టి ఇలాగైతే ఇచ్చాడు. బండిల్ ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు గైస్. ఈ బండిల్ కూడా మనకైతే రింగ్ ఈవెంట్ లో వస్తుంది. 2-3,000 డైమండ్స్ అయితే అవుతాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. అలాగే గైస్ మనం నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మాత్రం మినాటో బండిల్ గైస్. మినాటో బండిల్ అయితే మిస్టరీ షాప్ లో అయితే వస్తుంది. ఓవరాల్ బండిల్ లుక్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఎఫెక్ట్స్ ఏం లేకుండా నార్మల్ గా అయితే ఉన్నది. ఎందుకంటే మిస్టరీ షాప్ లో వస్తుంది కదా, ఎక్కువ ఎఫెక్ట్స్ అయితే ఏమి యాడ్ చేయలేడు. మిస్టరీ షాప్ కాబట్టి మినిమం 1000 డైమండ్స్ అవుతుండొచ్చు గైస్. ఇదైతే ఈజీగా వచ్చేస్తుంది 1000 డైమండ్స్. నన్ను అడిగితే మాత్రం ఆ బండిల్ తీసుకోవడం బెటర్. అలాగే గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ బండిల్ చూసుకుంటే మనకి ఒరోచిమారు బండిల్ అయితే వస్తుంది. ఒరోచిమారు బండిల్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది. బండిల్ లుక్ ఇన్ గేమ్ లో ఏ విధంగా కనిపిస్తుందో మనం ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్. నాట్ బ్యాడ్, చాలా బాగుంది. ఒరోచిమారు బండిల్ ఫ్రీగా ఇస్తున్నాడు అంటే గుడ్. మాక్సిమం ఈ బండిల్ తీయడానికి ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. కొన్ని మిషన్స్ అయితే ఉంటాయి, ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈ బండిల్ అయితే ఫ్రీగా అయితే ఇచ్చేస్తాడు. అలాగే ఈ ఆల్ బండిల్స్ ఎప్పుడు రాబోతున్నాయి అని డేట్ అయితే చూసుకుంటే మాత్రం మనకైతే ముందుగా మనం చూసుకుంటే ఒరోచిమారు బండిల్ July 13 అయితే వస్తుంది. అలాగే ఇటాచి ఉచిహా బండిల్ టోకెన్ టవర్ లో July 13 అయితే వస్తుంది. అలాగే మదారా ఉచిహా బండిల్ కూడా రింగ్ ఈవెంట్ లోనే వస్తుంది July 13. అలాగే పెయిన్ బండిల్ కూడా రింగ్ ఈవెంట్ లో వస్తుంది August 8 అయితే వస్తుంది. అలాగే మినెటో సెన్సే బండిల్ అయితే August 15 అయితే వస్తుంది మిస్టరీ షాప్ లో. లాస్ట్ కొబిటో బండిల్ చూసుకుంటే మాత్రం August 20 అయితే వస్తుంది గైస్. ఎవరైతే తీద్దాం అనుకుంటున్నారో డైమండ్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇది గైస్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారంటే తప్పకుండా ఎక్కడ ఒక్క సెకండ్ అయినా నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే వేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మరొక కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్, బాయ్ బాయ్.